కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో 75,000 మంది విద్యార్థులు సంతకాలు చేశారని చెప్పారు. అబద్దాలు పెట్టుబడిగా పెట్టి కూటమి ప్రభుత్వం గెలిచిందని విమర్శించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇవాళ జిల్లా కార్యాలయానికి అందరూ చేర్చాలనేటువంటిది మా నాయకుడు ఇచ్చినటువంటి నిర్దేశం. అందులో భాగం ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సుమారు 70,000 సంతకాలను సేకరించి 70,000 మంది ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తానన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు విత్ ఫోన్ నెంబర్స్ చేశారు. ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు వైద్యం విద్య అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మా గళం విప్పుతామని సుమారు 70,000 మంది సంతకాలు చేశారు. ఇక్కడ ఒక అబద్ధాన్ని పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చి చెప్పింది ఏది కూడా ఆచరించకుండా పాలనే అబద్ధంగా కల్పిస్తూ సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుల యొక్క తీరు